ఆంటీని అడుగుతారు లింక్ పెట్టమని తీ ఏమేం కావాలో స్విమ్మింగ్కి అన్ని దాంట్లో పెట్టా స్విమ్మింగ్ డ్రెస్సులు అవి చేతులకి క్యాప్ గాగుల్స్ ఇంకా ఇయర్ చెవిలో పెట్టుకునేటివి ఎక్కడ ఏ చక్క లేదు ఇదేది అక్కవి నా బ్లూ కలర్ అది కింద నా జూబ్లో పడు స్విమ్మింగ్ సామాన్లు అన్నీ దీంట్లో డ్రెస్సులు క్యాప్ చెవులకు పెట్టుకోవడానికి దుమ్ము పట్టాయని చెప్పి కడుగుతున్నావు. ఈసారి నెక్స్ట్ నుంచి కబోర్డ్లో పెట్టేసుకో, దుమ్ము పట్టకుండా ఉంటాయి. అర్థమవుతుందా? ఈ కవర్లో పెట్టేసి పడతాయిలే. వేసుకొని చూద్దాం. కొంచెం హైట్ పెరిగాడులే సార్. ఇందులో పెట్టేసి ఈ సంవత్సరం బాగా యూజ్ చేసి వీటిని మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి చెప్తున్నా. అర్థమవుతుందా? ఇంకేం పెట్టాలి? అవన్నీ పెట్టు. వాటికి ఒక కవర్ పెట్టేస్తే సపరేట్ పెట్టేస్తే చేతులు సరిపోయాయా? సరే కానీ అక్కడికి వెళ్ళి చేతులే. ఇంకా ఇది ఫిబ్రవరి. స్విమ్మింగ్కి వెళ్ళాలంటే ఇది ఈ కవర్ ఏమేమి పెట్టు చూపించు ఒకసారి. ఏవి గాగుల్స్ క్యాప్ చెవులకి ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయి పెట్టుకునేటివి? ఇంతేనా? మర్చిపోయినావా? వాటర్ బాటిల్, డ్రెస్ అక్కడికి వెళ్ళాక మన డ్రెస్ మార్చుకోవాలి కదా. ఇది అంటే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాం. వచ్చేటప్పుడు డ్రెస్ వేసుకోవాలి, టవల్ కావాలి కదా. అన్ని అది పెట్టేసి కవర్లో పెట్టేసి స్విమ్మింగ్ బ్యాగ్ పెట్టు. పెట్టుకో. వాటర్ బాటిల్ ఇంకా డ్రెస్ టవల్ పెట్టు. టవల్స్ ఎన్ని పెట్టావు? 2. అలాగేనా పెట్టేది? 2 ఒక దాంట్లో పెట్టేసావు. డ్రెస్ అంతేనా? జిప్ క్లోజ్. ఇంకా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే ఏమేమి పట్టుకెళ్ళాలి? కిక్ బోర్డు, రింగు, ట్యూబ్ అవన్నీ పట్టుకెళ్ళాలి. స్విమ్మింగ్కి రెడీ సారు. చదివి ఎగ్జామ్స్కి స్విమ్మింగ్కి సరదాగా వస్తున్నా. ఆగు రాణి, నేను రాణి నాన్న వస్తున్నా. స్విమ్మింగ్ అంటే ఎంత సరదానో పాపం. నాకన్నా ముందు వెళ్ళిపోతావేనా? చదవమంటే మాత్రం 2 minutes. స్విమ్మింగ్ అంటే మాత్రం రై ఉండి దా ఇంకా పెట్టేశాడు అప్పుడు సార్. స్కూటీకి కూడా బ్యాగ్. సాటర్డే సండే ఉండదు క్రికెట్. చల్లలేదా? పెట్టిందా క్యాప్? ఓకే. లూజ్ ఉందా? టైట్ చేసుకో. టైం వేస్ట్ చేయకూడదు. 1 hour అంటే 1 hour. అర్థమవుతుందా? ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. మళ్ళీ పని. సరే ఫస్ట్ అది పెట్టుకో. నేను ఎప్పుడు మర్చిపోతా. ఎప్పుడూ మర్చిపోతావా? ఇప్పుడు ఒకసారన్నా మర్చిపోతా. స్టార్టింగ్లో మర్చిపోతావులే. తొండ పోతుంది అటు. తొండ అంటే ఏంటి? కవర్ చేసి పెట్టుకో. బాగా చేయి షవర్.
నానాలి బాగా. షవర్ చేయకుండా స్విమ్మింగ్ పూల్లోకి దూకకూడదు. అర్థమవుతుందా? షవర్ చేశాకే స్విమ్మింగ్ పూల్లోకి దిగాలి. అప్పుడు అయిపోయిందా? అంతేనా? వాటర్ భలే ఉన్నాయి చూడు, ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, ఎంత నీట్గా ఉన్నాయి చూడు. ఎవరు లేరు కదా, ఇంకా స్టార్ట్ కాలేదు సమ్మర్. చల్లగా ఉంది. చూడు ఎంత కింద చూడు, అన్నీ కనపడుతున్నాయి. కింద డిజైన్ కూడా కనపడుతుంది చూడు. అందులో వచ్చాక కింద ఏమున్నది కూడా కనపడదు. అక్కడ ఉన్న ఫిష్ బొమ్మలు వీడియో కూడా కనపడుతున్నాయి చూడు, గోడకున్న ఫిష్ బొమ్మలు. కింద కనిపించవులే, కింద కూడా కనపడుతున్నాయి చూడు ఫిష్. ఇంత ఎండకు వస్తే చల్లగున్నాయా? మా నాయన సన్నీ మొన్న ఎప్పుడో వచ్చి 10 days బ్యాకే. అప్పుడు ఇంకా ఎక్కువ చల్లదనం ఉండింది. నీకు చలిపోయాం భలే ఉంది నాన్న. బబుల్స్ తీ ఫస్ట్. నువ్వు చలి అనుకుంటే చలి ఉంటుంది, చలి లేదనుకో. బబుల్స్ తీ ఫస్ట్. వెళ్ళిపోతావు డైరెక్ట్. ఒక్కడికే ఉంది బాగా స్విమ్మింగ్ పూల్. మళ్ళీ ఎందుకు లూజ్ అయినాయి? ఎందుకు అయిపోయినా? ఎనర్జీ అయిపోయింది అప్పుడే. పదొక చెరుకు రసం తాగుదాం, ఎనర్జీ వస్తుంది. చెరుకు రసం తాగుదామా? చెరుకు రసం తాగుదాం అప్పుడు. అందుకే బబుల్స్ తీయాలి ఫస్ట్, కొంచెం కూల్గా మెల్లగా. ఖాళీగా ఉంది. అక్కడ అంకుల్ ఉన్నారు, అంకుల్కి హాయ్ చెప్పు. అంకుల్ తెలుసు కదా నీకు, హర్షిత్. బాసు స్విమ్మింగ్ బాసు. ఏదో అడ్డు తుమ్మిది, ఏదో కెమెరాకి ఏమయ్యింది. హర్షిత్ వేర్ ఆర్ యూ? ఎలా ఉంది ఫస్ట్ డే స్విమ్మింగ్? బాగుందా? నాకు ఎనర్జీ లేదు, బ్రీతింగ్ ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. బబుల్స్ ఎక్కువ అప్పుడు బాగా బ్రీతింగ్ బాగా తీయచ్చు. అర్థమవుతుందా? బబుల్స్ తీయడం వస్తేనే బాగా వస్తుంది. వాటర్లో ఎక్కువసేపు ఉండగలుగుతాం. అది చేయిపో ఒకసారి. ఎంతసేపు ఉంటావో చేయిపో ఒకసారి. వాటర్లోకి వెళ్ళి చేయి ఎంతసేపు ఉంటావని. నేనెక్కడికి రావాలి? ఇక్కడ ఉన్నా. చెయ్యి బబుల్స్. 3, 4, 5 సెకండ్సే ఉన్నావు. ఇంతకుముందు ఎన్ని సెకండ్స్ ఉన్నావు? 35 సెకండ్స్. 5 సెకండ్స్ ఎక్కడ? 35. ఇప్పుడు 5 సెకండ్సే ఉన్నావు అంటే ఇంకా ఉండాలా. చలి పెడుతుంది సార్కి చలి పెడుతుంది. 2 రోజులు వస్తే మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది. ఇదిగో అప్పుడే హర్షిత్కి ఎనర్జీ అయిపోయిందంట. అదే ఇప్పుడు చల్లగా ఉందంట. మా వాడికి కూడా ఎనర్జీ అయిపోయిందంట. వణుకుతున్నాడు ఇట్లా. ఏం సని చల్లగా ఉన్నాయి నీకు కూడా? మొన్న వచ్చావు కదా 10 days బ్యాక్. ఇంకా నువ్వు
అప్పుడు ఇంత చల్లలేవా? ఇంత చల్లగా ఉన్నాయా? ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ లాస్ట్ టైం కన్నా. బాగున్నాయి బాగా ఫ్రెష్. కొంచెం గట్టిగా వెళ్ళి ఇంకెళ్ళు. దానిలో అయిపోతుంది. మునుగు సన్ని, మునుగు సన్ని. చెవులకు పెట్టుకోలా చూడు, చెవులకు పెట్టుకో సన్ని, చెవులో పెట్టుకో. వాడే అడిగాడు కదా, తిడతానని ముందుగానే దూకి మునిగాడు. ఇవాళ నేను అడిగాడు కదా, ఆలోచిస్తాను. ఏం సన్ని, మునుగుతాయి కదా, అలాగే ఉంటే చలి ఉంటుంది. మునుగు. ఫస్ట్ వార్మప్ చేస్తావు కదా. ఫస్ట్ షవర్ చేసుకొని దిగాలి. నువ్వు షవర్ చేయాలి కదా. రాత్రం అయిపోయింది. మనం చేద్దాం ఇక్కడ. చేస్తావా? డోంట్ స్టాప్ ఇన్ బిట్వీన్. ఓకే, యూ హ్యావ్ టు రీచ్ దేర్. నువ్వు లాస్ట్ రైట్. 3, 2, 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇప్పుడు చూస్తాను, మీరిద్దరూ చేయండి. ఎందుకు స్లో అవుతున్నాడో నేను గమనిస్తాను. ఓకే, ఎందుకు స్లో అవుతున్నావు? టేక్ బ్రేక్, టేక్ రెస్ట్ ఫర్ ఫ్రీ స్టైల్ అండ్ బ్రష్ స్ట్రోక్. ఐల్ షో యూ బ్రష్ స్ట్రోక్. హర్షిత్, అన్నీ పెట్టేసి బ్యాగ్లో అన్నీ పెట్టేసి. ఇంకా వస్తావా? ఏం సన్నీ, నీ సంగతి ఏంటి? సన్నీ, టిఫిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. టిఫిన్ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేయలే, పొద్దున చేసా. ఇంకా చేయలేదా? చేయలే. తినలేదా? అందుకే ఎనర్జీ లేదా? కిందకి వెళ్ళాలి. సర్దడం నేర్చుకుని పెట్టండి. రోజు నేనే పెడతాను లాస్ట్ ఇయర్ అంతా. ఈసారి బ్యాగ్ మొత్తం మా వాడు సర్దుకో. మొన్న కూడా వాడబెట్టుకున్నాను. లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వస్తున్నాడు, బట్టలు చేంజ్ చేసుకున్నాడు. అయితే టైం తీసుకుంటాడు, అది ఒక్కడే పోవాలి. మా వాడిని ఫాస్ట్ పెట్టచ్చు. అది అయితే నానా అన్నీ పెట్టావా? క్యాప్, గాగుల్స్. చలి తగ్గిందా ఇప్పుడు? చలి తగ్గిందా? పట్టు తెల్లగా వచ్చినాయి సుజ్జం పట్టు, కొంచెం తెల్లగా ఏమైనా వచ్చినాయి. సరే ఫేస్ చూసుకో. బాగుందా? ఫేస్ క్లీన్ అయిందా? మరి ఎందుకు అంతగా వణికినావు చలికి? ఇప్పుడు కూడా పెడుతుందా చలి? మళ్ళీ 2 రోజులు కంటిన్యూ వస్తే తగ్గిపోతుంది చలి. మ్యాంగో ఎక్కడుందిరా? కనపరాలా? మాకు సబ్జా చూడు. మ్యాంగో ఫ్లేవర్ వచ్చిందా? ఎనర్జీ వస్తుందేమో చూసుకో. ఓ ఎనర్జీ లేదు. బాగుంది. తాగుతావా? లెమన్ సబ్జా. కివి ఉంటాయి కదా, చూపి. లేవా? మ్యాంగో వేయలేదు. మ్యాంగో వేసారు. ఇప్పుడు పట్టునన్నా చాక్లెట్ సరిపోక మన ఐస్ క్రీమ్. చాక్లెట్ కదా, చెరుకు రసం తాగింది సరిపోక మన ఐస్ క్రీమ్ అది పడిపోతుంది. స్విమ్మింగ్ చేసింది కొద్దిసేపు, తిన్న ఫుడ్ 1 అవర్ చేసి 1 అవర్ కూడా చల్లి అనుకుంటే 1 అవర్ కరెక్ట్గా చేసాం అంతే. 1 అవర్ స్విమ్మింగ్ చేసినందుకు ఐస్ క్రీమ్లో. మన తర్వాత సమ్మర్ స్టార్ట్ అయ్యాక స్విమ్మింగ్కి తీసుకెళ్ళంటావు. అర్థమైందా? ఫస్ట్ డే చలికి పోయిపోతావు. చలి అనేది తగ్గించుకెళ్దాం, ఓకేనా?